బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మరోసారి నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ దేశం కోసం యుద్ధం చేసిన సైనికుడు కాదని, ఆయన ఒక యువరాజుని ఎద్దేవా చేశారు. మరోసారి తెలంగాణ ప్రజలకు చెవిలో పువ్వు పెట్టలేరని అన్నారు. అధికారం కోల్పోయిన యువరాజుకు మతి భ్రమించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. తనకు డబ్బు వ్యామోహం లేదన్న కేటీఆర్ మాటలను ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. కమిషన్ల కోసమే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేశారని ఆరోపించారు. 7 లక్షల కోట్లలో కాంట్రాక్టర్లకు ఎన్ని లక్షల కోట్లు అప్పనంగా ముట్ట చెప్పాలని డిమాండ్ చేశారు. పొద్దున మీరేదో మాట్లాడుకుంటూ నేను కేసీఆర్ గారి సైనికుని అన్నారు. మీరు కేసీఆర్ గారి సైనికులు కాదు, మీరు కేసీఆర్ గారి కుమారులు. కేసీఆర్ గారి తర్వాత రాజ్యాభిషేకం చేసి రాజు కావాలనుకున్న యువరాజు మీరు. సంవత్సరం క్రితం ఎప్పుడైతే అధికారం కోల్పోయారో యువరాజు రాజు అయిదామనుకున్న యువరాజు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా క్లియర్గా అందరికి కనపడుతుంది. ఈ మతి భ్రమించి మాట్లాడే విషయంలో మీరు ఏం చేస్తున్నారంటే, మీ నాయన 2002లో ఒక ఉద్యమకారునికి వచ్చి ఆ రోజు ఏదైతే వాయిస్ ఇస్తురో అదే వాయిస్ మీరు ఇస్తుర్రు. ఎందుకంటే మీ నాయన అదే వాయిస్ తోటి ముఖ్యమంత్రి అయ్యిండు, అదే వాయిస్ తోటి 10 ఏళ్ళు దోసుకుండు. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి అదే రీల్ వేస్తే ప్రజలు నమ్మరు. ఎందుకంటే మీ నాయనప్పుడు నా ధ్యేయమే నేను ప్రాణాలు అర్పిస్తా తెలంగాణ కోసం, నాకు కానీ నా కుటుంబానికి కానీ అధికార కాంక్ష లేదు, మేము వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తాం, మేము కాపలా కుక్కలం ఉంటామని చెప్పితేనే జనం నమ్మి మీకు ఓటేసారు. ఈ రోజు మళ్ళీ నువ్వు అదే డైలాగులు చెప్పుకుంటూ ముందుకు పోతే నడవదు కేటీఆర్ గారు.